హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ముందుగా అందరికీ రాబోయే కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీరు చేసే ప్రతి చిన్న అడుగు గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అలానే నాకు కూడా ప్రతి ఇయర్ కూడా అలానే ఉంటుంది. కానీ ఇయర్ ఏంటో చాలా డల్గా అనిపిస్తుంది, చాలా మూడీగా అనిపిస్తుంది. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, అస్సలు బాగాలేదు అని చెప్పేసి. అయితే ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక వీడియో చూశాను, నన్ను చాలా మోటివేట్ చేసింది ఆ వీడియో. ఇక నేను ఏ ఛానల్లో చూశాను అనేది చెప్తే వాళ్ళని ప్రమోట్ చేసినట్లుంటుంది అని ఒకళ్ళిద్దరు కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని వాళ్ళ పేరు అయితే చెప్పట్లేదు. అలానే చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్తూ ఉన్నాను కదా, ఒక 2-3 చెప్పాను షార్ట్స్లో. అయితే వాటిని నేను ఇన్స్టాలో చూసి ఇన్స్పైర్ అయిన స్టోరీస్ని మీకు షేర్ చేస్తున్నాను. అయితే అది కూడా కామెంట్ చేశారు, ఇన్స్టాలో చూసానని. సో నేను కొత్తగా నేర్చుకుంది, నా ఓన్గా క్రియేట్ చేసింది ఏమి కాదు. నేను కూడా ఇన్స్టాలో చూసి ఇన్స్పైర్ అయిన వాటినే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏదైతేనేమి ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూశాను అన్నాను కదా, నన్ను సడన్గా నా మూడ్ని ఎంత బాగా చేంజ్ చేసిందో తెలుసా. అసలు కొత్త సంవత్సరంలో ఇంత మూడీగా ఉండడం అస్సలు బాగోదు. ఇంకా కొత్త సంవత్సరంలో ఇంకా యాక్టివ్గా ఉండాలి కదా. అయితే నన్ను మోటివేట్ చేసిన ఆ వీడియో కంటెంట్ ఏంటంటే క్రియేటర్స్కి యూస్ అయ్యే కంటెంట్ అనమాట. అది వ్యూస్ మనం పోస్ట్ చేసిన అలానే లాంగ్ వీడియోస్ కానీ వ్యూస్ ఎక్కువ రాకపోతే బాగా డల్ అయిపోతాం కదా. అలా డల్ అవ్వకుండా మంచిగా మమ్మల్ని మోటివేట్ చేసే విధంగా అనిపించిందనమాట ఆ వీడియో అయితే. సో ఇప్పుడైతే నేను సండే రోజు ఇలా హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఆ వీడియో క్లిప్స్ని యాడ్ చేస్తూ నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. మా వదిన, మా వారికి, అన్వితాకి నేను పెట్టుకున్నాను. అందరికీ కూడా హెయిర్ అనేది ఊడడం తగ్గింది, సిల్కీగా అనిపించింది. ఇందులో క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తున్నాం కదా, సో అందరికీ సెట్ అవుతుంది. అలానే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. హెయిర్ గ్రోత్కి, సిల్కీగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, బాగా పనిచేస్తుంది. అందుకే క్లిప్స్ లేకపోయినా షార్ట్స్ పెట్టే ఉద్దేశంతో ఈ క్లిప్స్ తీసిన మీకు చూపించాలని చెప్పేసి దీనిలో యాడ్ చేస్తున్నాను. షార్ట్స్లో కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే ఈ మధ్య లాంగ్ వీడియోస్ చాలా తగ్గిపోయినాయి వ్యూస్. షార్ట్స్లో పెడితే బాగా చూస్తారు, ఇది హెల్ప్ అవుతుంది కదా ప్రతి ఒక్కరికి. సో అందుకని యూస్ అవుతుందని చెప్పేసి మళ్ళీ చేస్తూ ఉన్నాను. బాగా వీక్లో 2 అయితే పెట్టుకున్నాను, మళ్ళీ ఈ వీక్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. రిజల్ట్ చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక నేను చూసిన వీడియో ద్వారా ఇన్స్పైర్ అయిన డైలాగ్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా తనని చెప్పలేదు, ఈ విధంగా అంటే సిమిలర్గా చెప్పిందనమాట. సో నాకు అనిపించింది నేను చెప్పేస్తాను. జీవితంలో మీ ప్రతి ప్రయత్నానికి గమ్యం లేకపోతే ప్రతి కష్టాన్ని నష్టంగానే భావిస్తారు. కానీ మీరు లక్ష్యాన్ని నమ్మితే మీరు అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతారు. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, మనం ఏది సాధించాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అంటే వాళ్ళ చదువులకి ఇన్వెస్ట్ చేయాలి. అలానే ఒక బిజినెస్ పెట్టాలన్నా కూడా డబ్బు అనేది ఇన్వెస్ట్ చేయకుండా మనం ఏది చేయలేము. ప్రతి ఒక్కరికి తన లైఫ్లో ఏదో ఒక గోల్ సాధించాలి అని ఎయిమ్ అనేది ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాదు నెరవేర్చుకోవడానికి. సేమ్ నాకు కూడా 2 years బ్యాక్ వరకు కూడా నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఏం చేయగలను, అది చేద్దామా, ఇది చేద్దామా అనేసి. ఫైనల్గా ఏది చేసేదాన్ని కాదు, ఆలోచనతోనే నా టైం అంతా వేస్ట్ చేశాను. ఫైనల్గా నాకంటూ నా సొంతంగా నేనేమీ సంపాదించలేను, ఖర్చు పెట్టడం తప్ప అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా అలానే ఉండిపోయేదాన్ని. సడన్గా ఎందుకు వచ్చిందో తెలీదు, ఛానల్ పెట్టాలని ఐడియా వచ్చేసింది. అంతే, క్షణం ఆలోచించకుండా ఛానల్ని క్రియేట్ చేసి పెట్టేశాను. ఇంతకుముందు ఉన్న వీడియోస్, నేను గార్డెనింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను కదా, సో ఇక ఆ వీడియోస్ షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పుడు నేను ఎర్న్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నాకు వచ్చిన టాలెంట్ని మీకు చూపించాలని చెప్పి ఛానల్ పెట్టేశాను. ఫైనల్గా లాస్ట్ డిసెంబర్ నుంచి నేను ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక ఫస్ట్ శాలరీ నా చేతికి రాగానే నా ఆనందానికి హద్దులు లేవు అసలు. నేను సంపాదించలేను అనుకున్న నేను మనీ పరంగా ఇన్వెస్ట్ చేయకుండానే ఎర్న్ చేయొచ్చు అని ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను తెలుసుకున్నాను. ఏదైనా సాధించాలి అంటే అంత ఈజీ కాదు,
దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. కష్టే ఫలి అన్నారు కదా, అది నిజంగా కరెక్ట్. మనం కష్టపడితే ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మనం ఇన్వెస్ట్ చేయాలంటే తప్పకుండా డబ్బు అనేది ఇంపార్టెంట్ అని. సో ఈ విషయంలో అది రాంగ్ అని చెప్పొచ్చు. సో సంపాదించడానికి నేను ఇన్వెస్ట్ చేసింది నా శ్రమని. నెల వచ్చిందంటే ప్రతిఫలం నా చేతిలో ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. సో కొత్తగా ఛానల్ని క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మీ ప్రయత్నాన్ని అస్సలు విడవద్దు. సక్సెస్ సాధించడం చూసినంత ఈజీ కాదు. కష్టపడితే ఎప్పటికైనా ప్రతిఫలం అనేది మనకి దక్కకుండా ఉండదు. సో నా ఈ ఎక్స్పీరియన్స్ కొంతమందికైనా హెల్ప్ అవుతుందని ఇలా షేర్ చేశాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈ క్లిప్స్ అన్నీ కూడా నిన్న మండే రోజు మా వాడికి క్రికెట్కి సంబంధించి పిన్ నెంబర్ కోసం చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళాము. అంటే క్రికెట్లో స్టేట్ లెవెల్లో ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడానికి కాంపిటీషన్స్ ఉంటాయి కదా. సో ఆ కాంపిటీషన్కి అప్లికేషన్ పెట్టుకున్నట్లు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అని మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక పిన్ నెంబర్ ఇస్తారనమాట. సో అది సబ్మిట్ చేయడానికి, ఆ ఫామ్స్ సబ్మిట్ చేయడానికి మేము చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళాము. సో వెళ్ళే టైంకే 10 అయిపోయింది. అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక మా టర్న్ వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చి అక్కడ ఫిష్ ఎక్వేరియం ఉందన్నమాట. ఇక నాకు ఫిషెస్ అంటే ఇష్టం కదా, సో దగ్గరికి వెళ్ళేసి ఇంకా చూస్తూ ఉన్నాను. అలానే మా వాడికి క్రికెట్ అంటే ఇష్టము. ఇక ఆ స్టేడియంలో ఎప్పుడు ఆడతానా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు వాడైతే. సో మ్యాచెస్ జరిగినప్పుడల్లా T20s జరుగుతూ ఉంటాయి కదా, అడుగుతూ ఉంటాడు ఒక్కసారైనా తీసుకెళ్ళమని. సో ఫైనల్గా ఇంకా స్టేడియంకి వెళ్ళిన తర్వాత ఇంకా వాడికి మైండ్లో ఫిక్స్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మ్యాచ్ చూడడానికి తప్పనిసరిగా రావాలని చెప్పేసి ఇంకా బతీలాడేస్తున్నాడు. ఇంకా అలా స్టేడియం పక్కనే చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఇక జ్యూస్ తీసుకొని అక్కడ నేచర్ చాలా బాగుందనమాట. ఎక్కడికి వెళ్ళినా మొక్కలు, బెంగళూరులో ఇది ఒకటి నచ్చిద్దబ్బా. ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువగా గ్రీనరీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. చాలా బాగున్నాయి అసలు. అయితే ఇంచుమించుగా నా దగ్గర ఉన్న మొక్కల కలెక్షనే ఉంది అక్కడ కూడా. అందుకే ఈసారి అక్కడ నుంచి ఏమీ ప్లక్ చేసుకొని రాలేదు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదు. ఈ ప్రోగ్రాము 25th అంటే క్రిస్మస్ అయిన నెక్స్ట్ డేనే ప్లాన్ చేసుకున్నాం, కానీ 26th హాలిడే వచ్చేసింది అనుకోకుండా. ఆల్రెడీ మేము వద్దామని రెడీ అయిన తర్వాత తెలిసింది హాలిడే అని. ఇంకా డ్రాప్ అయిపోయాం అనమాట. మళ్ళీ మండే వచ్చింది. ఇక మండే చాలా లేజీగా ఉన్నాను నేను, అసలు రావాలనిపించలేదు. యాక్చువల్గా నేను రెడీ అవ్వలేదు. ఇక మా వాడేమో బతిలాడాడు, ప్లీజ్ రావచ్చు కదా అనేసి. ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చేసాను. ఫైనల్గా వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో ఉంటే చాలా మూడీగా అనిపిస్తుంది. బయటకు వచ్చి అలా నేచర్ని చూస్తే అసలు ఆ మూడీనెస్ అంతా ఎగిరిపోతుంది నాకైతే. ఇక మా వారు ఫోన్లో బిజీగా ఉంటే ఇక నేను కొద్దిసేపు అలా ఒక రౌండ్ వేసుకొచ్చాను. అక్కడ ఉన్న మొక్కలన్నీ కవర్ చేశాను ఇలా. సో ఈరోజు నేను ఎవరిని చూసైతే ఇన్స్పైర్ అయ్యి ఇలా వీడియో చేయగలిగాను. మామూలుగా అయితే నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, అసలు బోరింగ్గా ఉంది, అస్సలు వీడియోలు చేయాలనిపించట్లేదు, ఇంకా ఆపేయాలనిపిస్తుంది అని. నేను చూసిన వీడియో చాలా మోటివేట్ చేసింది. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. నేను ఏదైనా అనుకున్నాను, ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటే అది తప్పకుండా వాళ్ళకి చెప్పే తీరుతాను. సో మనం వాళ్ళ నుంచి నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నది ఇలా నేర్చుకున్నామని వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా అనుకున్నది చెప్పడం కూడా ఒక టాలెంటేనబ్బా. అందరూ అలా చెప్పలేరు. కానీ మనం అనుకున్నది ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే, మనం ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారంటే అలా చెప్పడం మంచిదే కదా. మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. సో ఇక్కడ మేము స్టేడియం నుంచి రిటర్న్ అయిపోయాం. మధ్యలో ఒక షాపింగ్ మాల్ కనిపించింది అనమాట. మా వారిని రిక్వెస్ట్ చేసి అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి ఇక రిటర్న్ అయిపోయాము. ఇక లంచ్ టైం అయింది కదా, ఆకలేస్తుంది. మా వారేమో ఆఫీస్కి వెళ్ళాలంటున్నారు. ఇక మధ్యలోనే టిఫిన్ చేసేసి తను ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా ఇంటికి నేను గీతు అయితే ఇంటికి వచ్చేసాము. ఇక మధ్యాహ్నం టిఫిన్ తినేసాం కదా బయటే. ఇక ఈవినింగ్ టైంలో ఇంట్లో ఉన్న స్నాక్స్తో కంప్లీట్ చేసుకున్నాము. ఇక నైట్ డిన్నర్కి ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక మా డిన్నర్కి దోశ ప్రిపేర్ చేస్తుంటే అన్విత వచ్చి దోశ వద్దు, ఏమైనా డిఫరెంట్గా ప్లాన్ చేయి అంటే ఇంకా అది చేసేస్తున్నాను. ఫుల్ ప్రోటీన్ ప్యాక్డ్ అనమాట. అన్విత రోజు అడుగుతుంది ఏదో ఒకటి అలా చేయమని. ఫైనల్గా ఈ రోజు కంప్లీట్ చేశాను. తను అడిగింది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డిన్నర్ ఏం చేస్తున్నావా? దోశనా? ఆనియన్ క్యారెట్. మార్నింగ్ కూడా అదే కదా తిన్నాను. ఏమన్నా ప్రోటీన్ ప్యాక్డ్ ఫుడ్ లాగా చేయొచ్చు కదా, లైక్ సలాడ్. ఏమైనా సలాడ్స్ చేయొచ్చు కదా. సలాడ్ చేయొచ్చు, కానీ ఇది చేయాలి ఎందుకంటే నాన్న తినరు కదా. సలాడ్స్ కూడా చేయి, మన ఇద్దరం సలాడ్ తిందాం, నాన్న వాళ్ళ తిందాం. అయితే వీళ్ళకి దోశ, క్యారెట్, ఆనియన్ విత్ బటర్ దోశ వేసి చేస్తా, మనం సలాడ్ చేసుకుందాం. ఓకే, మంచి ఐడియా. ఓకే, నాకు నైట్ టైం అలా లైట్గా తినడం బాగుంటుంది కదా, కానీ ప్రోటీన్ హెవీగా ఉంటుంది, కొంచెం క్వాంటిటీతో చేస్తా. ఓకే ఓకే, డన్.
అన్విత కూడా జిమ్కి వెళ్తూ ఉంటుంది కదా, ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూడమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అందుకని ఇలా చేసిస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే బటర్ వేసుకొని దానిలో పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా కొత్తగా ట్రై చేస్తూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఇవన్నీ కూడా ఇన్స్టాలో చూసి చేస్తూ ఉంటాను. సలాడ్స్ తినటం చాలా ఇష్టం, అన్విత కూడా బాగా ఇష్టంగా చూపిస్తుంది. సో మా గీతతో కొంచెం తినిపించడానికి కష్టం, కానీ ఇది బాగా తిన్నాడు అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో బటర్ అండ్ పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత స్వీట్ కార్న్ని యాడ్ చేసి అది కూడా ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి బటర్లో. ఈ సలాడ్ని మార్నింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటుంది. సలాడ్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అబ్బా, చాలా కలర్ఫుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. సో మేము ఎక్కువ ఇలా సలాడ్స్ని చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ రెసిపీ ఇలా చేయడం అనేది ఫస్ట్ టైం. అయితే సేమ్ ఇక్కడ నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో చేశాను, కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తాను. సో కొత్త ప్రాసెస్ ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయడానికి కూడా, చూపించడానికి కూడా. సో మయోని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను, బాగుంటుంది దానికి బైండింగ్ అనమాట. కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను, ప్రోటీన్ కదా హెవీగా అనిపిస్తుంది, ఎక్కువ తినకపోయినా కొంచెం తింటే సరిపోతుంది. నేనైతే 2 క్వాంటిటీతో చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న క్యూబ్స్ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి దానిలో ఒరేగాని, చిల్లీ ఫ్లేక్స్, కర్డ్, బ్లాక్ పెప్పర్, సలాడ్ మసాలా, బ్లాక్ సాల్ట్, థిక్నెస్ కోసం క్యాష్యూస్ కూడా యాడ్ చేశాను. ఇక ఫైనల్గా పేస్ట్ చేసుకున్నాక గుర్తొచ్చింది దీనిలో పెప్పర్ అండ్ సాల్ట్ వేయడం మర్చిపోయానని. మంచి ఫ్లేవర్ఫుల్ ఉండడానికి పెరి మసాలా కూడా యాడ్ చేశాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక బాయిల్ చేసుకున్న ఈ పన్నీర్ అండ్ స్వీట్ కార్న్లో ఉల్లి ముక్కలు, టమాటోలు, కొత్తిమీర అండ్ సన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలు అవన్నీ కూడా కలిపేసుకొని మనం మిక్సీ వేసుకున్నాం కదా బైండింగ్ కోసం మయోని. సో అది కూడా కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని సలాడ్ని ఎంజాయ్ చేయండి. ఈ సలాడ్ అయితే చాలా కలర్ఫుల్, ఫ్లేవర్ఫుల్ అండ్ టేస్టీగా ఉంది కదా అని ఎక్కువ తినేయకండి, తర్వాత హెవీ అయిపోతుంది. సో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, హెయిర్ ఊడకుండా ప్యాక్ వేసుకున్నంత మాత్రాన సరిపోదు, ఇన్నర్గా కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. నువ్వు ట్రై చేసి చెప్పాను ఎలా ఉందో. ఇది నేనే చేశా కాబట్టి నాకు నచ్చుతుంది. సో దీని ప్రిపరేషన్ చాలా తొందరగా అయిపోతుంది. వీడియో షూట్ వల్ల కొంచెం లేట్ అయింది, కానీ మామూలుగా ప్రిపరేషన్ ఈజీనే. ఇక మా వారికి అండ్ గీతుకి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక వాళ్ళు ఎలాగో ఈ సలాడ్స్ అలాంటివి తినరబ్బా, బలవంతంగా 1 స్పూన్ అయితే టేస్ట్ చేయించాను, వాళ్ళకు కూడా బాగా నచ్చింది. సో ఎలాగో తక్కువ క్వాంటిటీనే చేసాం కాబట్టి ఇంకా నేను అన్విత ఆ సలాడ్తో మా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇక వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళు కూడా వెజ్జెస్ తినేలాగా ఇలా దోశ మీదే వేసి ఇచ్చేసాను. ఫైనల్గా బటర్ని స్ప్రెడ్ చేశాను అనమాట. దోశని గీతో కానీ ఇలా బటర్తో కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మా ఇంట్లో దోశకి, ఇడ్లీకి కామన్గా ఉండాల్సిన చట్నీ పల్లీ చట్నీ. అది లేకపోతే అసలు దోశ కానీ ఇడ్లీ కానీ అసలు నోట్లోకి వెళ్ళదు. అయితే మా అత్తగారు రీసెంట్గా అల్లం చట్నీ చేశారు కదా, సో అది కూడా సైడ్ డిష్గా పనికొస్తుంది, కానీ మెయిన్గా పల్లీ చట్నీ అయితే ఇంపార్టెంట్. ఇక ముందే పల్లీల్ని ఫ్రై చేసి ఒక బాటిల్లో స్టోర్ చేస్తాను కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు సరిపడినంత మిక్సీకి వేసి చట్నీ చేసి ఇచ్చేస్తాను. సో ఇలా మా డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నాం. అలానే వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.